ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి విషయాన్ని తెలియజేద్దామని వచ్చాను. ఏంటంటే సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హతలు, సర్టిఫికెట్లు ఏం కావాలనేది తెలియజేస్తున్నాను. ముందుగా గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే అభ్యర్థి అదే గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే అభ్యర్థి పేరు పంచాయతీ ఓటర్ లిస్టులో ఉండాలి. అలాగే ఓటర్ కార్డు, గుర్తింపు కార్డుతో కూడా అవసరం ఉంటుంది. అలాగే గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి బర్త్ సర్టిఫికెట్, తర్వాత ఆధార్ కార్డు కావాలి. అలాగే సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి క్యాస్ట్, కులం సర్టిఫికెట్ అనేది కంపల్సరీ కావాలి. ఈ పదవి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ఇంకొక నిబంధన, ఇంత ముందుకు అంటే గత ప్రభుత్వంలో సర్పంచ్ పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనేది రూల్ ఉండే. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు రూల్ అనేది లేదు. అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది సంబంధం లేదు. ముగ్గురున్నా సరే, ఇద్దరున్నా సరే, ఒకరున్నా సరే, ఆ పై ఉన్న కూడా ఈ సర్పంచ్ పదవికి పోటీ చేయొచ్చు. ఈ యొక్క సర్పంచ్ పదవి నామినేషన్ వేయడానికి జనరల్ అయితే 2000 రూపాయల అమౌంట్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపాయలు. అలాగే ఈ సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే గట్స్ ఉండాలి. అలాగే నిజాయితీ పరులను ఎంచుకునే తత్వం ప్రజలలో ఉండాలి. సర్పంచ్ పదవి అనగానే ఇప్పుడు చాలా మంది నామినేషన్ వేయాలని చూస్తున్నారు, కానీ అందులో నిజాయితీ పరులు ఎవరనేది ప్రజలకే తెలియాలి. నిజాయితీ పరులను ఎంచుకోండి, గ్రామ అభివృద్ధికి తోడ్పడేలా సహకారం చేయండి. మందు, బిర్యానీ ప్యాకెట్లకు, డబ్బులకు బానిసలు అవ్వకండి. డబ్బుకు, బిర్యానీ ప్యాకెట్కు, మందుకు మనం అమ్ముడపోతే రేపు మనకు ఏదైనా అవసరం వచ్చిందని చెప్పి అదే అధికారి దగ్గరికి వెళ్తే మనం మాట్లాడే అధికారం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఓటు వేయటానికి డబ్బును, మందును, బిర్యానీ ప్యాకెట్లను ఆశపడ్డాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. నాయకుల్లో కాదు, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే నాయకుల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనము ఏది ఆశించకుండా నిజాయితీగా మనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటును ఒక నిబద్ధతో, ఒక నిజాయితీగా మనం ఒక నిజాయితీ పరుడికి ఓటేసి అతన్ని నిలబెట్టి ఆ తర్వాత మన గ్రామ పంచాయతీకి ఎలాంటి వసతులు కావాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి అని చెప్పి అతన్ని గెలిచినాక అడగొచ్చు. అలాగే అతను సరిగ్గా చేయకపోయినా, అతను కరెక్ట్గా గ్రామ పంచాయతీ నిధులను నిర్వర్తించకపోయినా ఆ సర్పంచ్ను వైదొలిగించే అవకాశం ప్రజలకే ఉంటుంది. కాబట్టి మీరు నిజాయితీగా ఓటు వేయండి. నిజాయితీగా అతని నుంచి మన గ్రామ అభివృద్ధికి కావాల్సిన పనులను జరిపించేలా చేస్తారని చెప్పి ఈ యొక్క ఓట్ల ముందర ఈ యొక్క మీ ముందుకు వీడియోని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏ ఊరైనా సరే, ఏ గ్రామం అయినా సరే, ఏ డిస్టిక్ అయినా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తిని వెనుకుంటే దేశం కానీ, రాష్ట్రం కానీ, జిల్లా కానీ, గ్రామం కానీ బాగుపడతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనకున్న అవకాశం ఒకటే, మనకు రాజ్యాంగం కల్పించిన ఈ యొక్క ఓటు హక్కును నిజాయితీగా వేద్దాం. డబ్బును ఆశించకుండా, మందుకు ఆశపడకుండా నిజాయితీగా వేసి నిజాయితీ పరుని ఎన్నుకొని మన ఊరును మనమే బాగుపరుచుకుందాం. ఓకే, జై హింద్.